ఇక బ్రేకింగ్ అప్డేట్ అయితే చూద్దాం. అమరావతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కమిటీలో బీజేపీ జాతీయ నేత పేరాల శేఖర్జీ, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, కమిటీ సభ్యులు పాక సత్యనారాయణ తదితర బీజేపీ నేతలైతే ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో అంశాల వారీగా నేతలు చర్చిస్తున్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. అమరావతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కమిటీలో బీజేపీ జాతీయ నేత పేరాల శేఖర్జీ, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, కమిటీ సభ్యులు పాక సత్యనారాయణ తదితర బీజేపీ నేతలైతే ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో అంశాల వారీగా నేతలు చర్చిస్తున్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కమిటీలో బీజేపీ జాతీయ నేత పేరాల శేఖర్జీ, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, కమిటీ సభ్యులు పాక సత్యనారాయణ తదితర బీజేపీ నేతలైతే ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో అంశాల వారీగా నేతలైతే చర్చిస్తున్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక అమరావతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కమిటీలో బీజేపీ జాతీయ నేత పేరాల శేఖర్జీ, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, కమిటీ సభ్యులు పాక సత్యనారాయణ తదితర బీజేపీ నేతలు ఉన్నట్లుగైతే తెలుస్తోంది. ఈ కమిటీలో ఈ మేనిఫెస్టో రూపకల్పన అంశాల వారీగా నేతలైతే చర్చిస్తున్నట్లుగైతే సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు అప్డేట్స్ ఏంటి? పద్మ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తను ఒంటరిగా వెళ్ళబోతుందనే దానికి మరొకసారి సంకేతాలు ఇస్తుంది. అయితే ఏదైతే 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలు ముగిసిన తర్వాత ఆయా ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను, అలాగే 25 పార్లమెంటు అభ్యర్థుల జాబితాను తీసుకుని అటు
శివప్రకాష్ జీ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అయితే ఈ రోజు చూస్తే ముఖ్యంగా ఈ ఏపీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ అయితే ఇప్పుడు కొద్దిసేపు క్రితమే రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయింది. ఇటు అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధ్యక్షతన ఈ కమిటీ అయితే జరుగుతుంది. ఈ కమిటీలో జాతీయ బీజేపీ జాతీయ నేతలు పేరాల శేఖర్జీ, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, అలాగే కమిటీ సభ్యులు పాకా సత్యనారాయణ, లంకా దినకర్, వెంగమాంబ శ్రీనివాస్, అలాగే దాసరి శ్రీనివాస్, సుధీర్, రాబోట్ల వి విల్సన్, డాక్టర్ వినూషారెడ్డి తదితరులు మేనిఫెస్టోలో ఉన్నారు. అయితే దీంతో ఏదైతే ఇప్పటికే ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తుందని చెప్పేసి కొంతమంది అడిగిన ప్రశ్నలు కూడా నిన్న పురంధరేశ్వరి అయితే సమాధానం ఇచ్చింది. ఏదైతే అధిష్టానం పైనుంచి పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇక్కడ మాకు ఎటువంటి పొత్తులు అయితే ఇప్పటి వరకు లేవని చెప్పేసి ఆమె స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ కూర్చుందంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేనని వదిలి బీజేపీ ఒంటరిగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడు మనకి సంకేతాలు అయితే అందుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే ఈ నెల 9వ తారీఖున మరొకసారి అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరొకసారి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలు కలవనున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగా తమ జాబితాలను అయితే సిద్ధం చేసుకుంది. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు సంబంధించి పేర్లను కూడా ఖరారు చేసి ఆ నివేదికను ఇప్పటికే శివప్రకాష్ జీ అయితే ఢిల్లీకి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే ఏదైతే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి బీజేపీకి 5 పార్లమెంటు స్థానాలు అడిగిందని, పార్లమెంటు స్థానాలు ఇటు విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, తిరుపతి వంటి 5 ప్రాంతాలని అడిగిందని చెప్పేసి ఏవైతే ఇప్పుడు వార్తలు వస్తున్నాయో అట్లన్నింటికి చెక్ పెడుతూ కూడా ఇప్పుడు పురంధరేశ్వరి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మేనిఫెస్టో అయితే మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది, రాబోయేటువంటి ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్లమెంటు నుంచి అంటే మోడీ ఇచ్చేటువంటి హామీలు ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీరు తీసుకునేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలకు ధీటుగా ఎటువంటి మేనిఫెస్టోను సిద్ధం చేయబోతున్నారు అనేది ఈరోజు మనకు సాయంత్రం కల్లా తెలిసేటువంటి అవకాశం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.